త్రైతవాణి ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి నా నమస్కారం. నా పేరు శృతి. నేను బీటెక్ చదువుతున్నాను. నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 2వ అధ్యాయం 26వ శ్లోకం, కర్మయోగముకి సంబంధించినది. వివరణ: విశ్వరూపుడైన ధరణి యందు సాకార రూపమున వెలిసియున్నవాడైన గురువును గుర్తించుట గొప్ప భక్తి భాగ్యమనియు చెప్పవలెను. అట్టి గురువును విశ్వ సమానమైన జీవదేహము యందే వెతికి ఆయన స్థానాన్ని గుర్తించుట మహా గొప్ప భాగ్యము. శ్లోకం: న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మ సంగినం జోషయత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారన్. భావం: జ్ఞాని పనుల చేయుట యందు అజ్ఞానుల బుద్ధికి భేదం కలిగించకూడదు. తెలిసినవాడు అన్ని పనులు చేయుచు ఇతరుల చేత కూడా తన వలె చేయించవలెను. అందరికీ నమస్కారం.